నిన్న వీడియోలో చెప్పాను కదండీ! మిగిలిన శనగల్ని సలాడ్‌లో వేస్తాను అని. ఆ సలాడ్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేశాను. కుకుంబర్‌లో సగం కట్ చేసి వేశాను. ఒక క్యారెట్‌లో సగం కట్ చేసి వేశాను. యెల్లో క్యాప్సికమ్‌లోని ఒక స్లైస్ తీసి వేశాను. రెడ్ క్యాప్సికమ్‌లో కూడా ఒక స్లైస్ తీసి వేశాను. బాగా క్లీన్ చేసుకున్న కొత్తిమీర వేశాను. 2 కప్పుల దాకా లెట్యూస్ వేశాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసి, ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ వేశాను. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేశాను. టేస్ట్ బావుంటది. ఇప్పుడు మా పిల్లలకి పెట్టగా మిగిలిపోయిన శనగల్ని ఇందులో వేసేస్తున్నాను. ఆ శనగల వీడియో నేను అప్‌లోడ్ చేశాను. మీరింకా చూడకపోతే చూడండి. ఇవన్నీ వేసాక ఇప్పుడు సలాడ్ డ్రెస్సింగ్ అని ఉంది నా దగ్గర. సలాడ్‌లో ఇదేసుకుంటేనే సలాడ్ టేస్ట్ ఒస్తది. ఇది నేను ప్యాక్ అండ్ సేవ్‌లో తీసుకున్నాను. వెజ్ సలాడ్ అయినా, నాన్ వెజ్ సలాడ్ అయినా ఇదేసుకుంటే టేస్ట్ బావుంటది. దీన్ని ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు నేనేసిన సలాడ్ డ్రెస్సింగ్ అంతా కూడా ఈ ముక్కలన్నిట్లికి పట్టేటట్టు బాగా కలుపుతున్నాను. ఇంక అంతే అండి. వెజిటబుల్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇందులో మనం చిక్ పీస్ కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటది. మంచి ప్రోటీన్ ఫుడ్. కాకపోతే ఏంటంటే ఇలాంటి సలాడ్స్ తినేటప్పుడు వాటర్ బాగా తీసుకోవాలి. ఎందుకంటే కుక్ చేసుకోకుండా డైరెక్ట్‌గా తీసుకుంటున్నాం కాబట్టి అవి బాగా అరగాలంటే వాటర్ ఎక్కువ కావాలి. ఒక ప్లేట్‌లోకి తీసుకొని నేను టేస్ట్ చేశాను. చాలా బావుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.